బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కోర్టు కొట్టివేసింది. ఏసీపీ వాదనలను పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఇలాంటి పిటిషన్లలో అరెస్టు వద్దనడం కుదరదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. దీంతో ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. లైవ్ ద్వారా పవన్. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు అటు కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ని కొట్టివేసింది. అందులో ఏసీబీ తరపు వాదనల వైపు అటు న్యాయస్థానం మొగ్గు చూపింది. ఇందులో మనం చూసినట్లయితే ఎందుకు ఈ పిటిషన్ని కొట్టివేసింది అని కనుక చూసినట్లయితే ఈ పిటిషన్ ఏసీబీ విచారణను తాము ఎక్కడా కూడా అడ్డుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అరెస్ట్ నుంచి తాము రక్షణ కూడా కల్పించలేము, గతంలో ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుందంటూ చెప్పింది. ఎఫ్ఐఆర్ 18వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది, కేటీఆర్ పైన ఫిర్యాదు వచ్చింది. వెంటనే ఏసీబీ 19వ తారీఖున దానిపైన కేసు నమోదు చేసింది. ఆ వెంటనే 20 తారీఖు పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో క్వాష్ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కనీసం ఆ దర్యాప్తు సంస్థకు దర్యాప్తు చేసే అంత గడువు కూడా ఇవ్వలేదు, సమయం కూడా ఇవ్వలేదు. కానీ అటువంటి దాన్ని కోర్టు సమర్థించదు అంటూ ఇక్కడ చెప్తూ వచ్చింది కోర్టు. అట్లనే ప్రైమా ఫేసి దొరికిన తర్వాత ఖచ్చితంగా అటు దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఒకవేళ దర్యాప్తు కనుక తనకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతలేదన్న క్రమంలో అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు తప్పితే ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేయరాదంటూ చెప్పింది. గతంలో ఏదైతే డిసెంబర్ 20వ తారీఖున నాట్ టు అరెస్ట్ అంటూ ఒక రిలాక్సేషన్ ఇచ్చిందో అది కూడా చెల్లదంటూ చెప్పింది. ఇక దాదాపుగా 23 కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా అటు సుప్రీంకోర్టులో కావచ్చు, వివిధ రాష్ట్రాల హైకోర్టులో జరిగిన కేసులను అనేక కేసులను ప్రస్తావించింది. ఆ కేసుల్లో అటు రాష్ట్రానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మధ్య ఎటువంటి వాదనలు జరిగాయి, ఆ వాదనలు ఏంటి అనే దానిపైన కూడా మొత్తం వివరంగా ఇచ్చింది. మొత్తం 35 పేజీల తీర్పు కాపీని అటు ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. అందులో ఎక్కడా కూడా అటు ఏసీబీ తరఫున వాదనలు చేసిన సుదర్శన్ రెడ్డి కావచ్చు, అట్లనే బాలమోహన్ రెడ్డి సివి మోహన్ రెడ్డి తదితరులు చేసిన వాదనల వైపే మొగ్గు చూపింది. ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించిన ప్రైమా ఫేసి ఉంది అంటూ అటు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కానీ అటు కేటీఆర్ తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ దవే మాత్రం అటు ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు, ఒకవేళ నిజంగానే అవినీతి జరిగినట్లయితే ఎండ్ బెనిఫిషరీ ఎవరు అనేది కోర్టుకు తెలపాలంటూ ఆయన చెప్పారు. ఇది రొటీన్ ప్రాసెస్లో భాగంగానే అప్పట్లో ఈ లావాదేవీలన్నీ కూడా జరిగాయంటూ ఆయన తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఒక దశలో అటు కేటీఆర్ కేవలం ఆ టెలిఫోన్లో మాత్రమే చెప్పారు. ఆ తర్వాత కింద అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటూ అటు అధికారుల పైకి నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇటు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇందులో అవకతవకలకు పాల్పడ్డారు, అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించిన ప్రైమా ఫేసి లభించింది ఇప్పటికే దీనిపైన అంటూ చెప్పారు. అట్లనే తమకు విచారణ జరపడానికి తగినంత సమయం ఇవ్వకుండానే విచారణ అడ్డుకోవడం ఎంతవరకు సబబు, ఒకవేళ విచారణ జరుగుతున్న క్రమంలో అటు ఆ పిటిషనర్కు కనుక ఏదైనా అభ్యంతరకరంగా తోచినప్పుడు అప్పుడు కోర్టును ఆశ్రయించాలి. కానీ ముందుగానే అటు మొత్తం దర్యాప్తుని అడ్డుకోవడం, విచారణ అడ్డుకోవడం సరికాదంటూ అటు ఏసీబీ తరపు న్యాయవాదులు చేసిన వాదంతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన ఆ వెసులుబాటును కూడా తీసివేసింది. ఇప్పుడు కేటీఆర్కు ఇక తప్పని పరిస్థితి అయింది. అటు విచారణ దర్యాప్తు సంస్థల ముందు అటెండ్ కావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అటు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది, ఏసీబీ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ మరి విచారణకు హాజరవుతారా, ఇప్పటికే ఆయన తన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
చెప్తున్నారు. అటు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని భావిస్తూ ఉన్నారు. కానీ ఇందాక హరీష్ రావు మాట్లాడుతూ ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు హాజరవుతారు అంటూ చెప్పారు. అయితే ఈరోజు ఈ వాదనలు జరిగి ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా అటు కేటీఆర్ తరపు న్యాయవాదులు అటు నాటు టేక్ ఎనీ కొరెస్ అంటే తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అటు కోర్టును కోరారు. కానీ ఈ దశలో తాము ఎక్కడ కూడా జోక్యం చేసుకోబోమంటూ ఆయన చెప్పింది. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటేగానే ఉంటుంది, అందరికీ అదే వర్తిస్తుంది అంటూ స్పష్టం చేస్తూ అటు విచారణ ఈ కేసులో విచారణ చేయాల్సిందేనంటూ అటు హైకోర్టు అభిప్రాయపడింది. దాంతో కేటీఆర్కు పెద్ద ఎదురు దెబ్బగానే మనం భావించాల్సి వస్తుంది. చూడాలి, ఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థలు అటు ఏసీబీ ఈడీ రెండు కూడా మరోమారు నోటీసులు జారీ చేశాయి విచారణకు హాజరు కావాలంటూ. రేపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులు అటు కేటీఆర్ కాకుండా ఐఏఎస్ అరవింద్ కుమార్ అట్లనే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరికీ రేపు ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ అటు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు వాళ్ళు విచారణకు హాజరవుతారు. ఖచ్చితంగా ఈ కోర్టు ఆర్డర్ నేపథ్యంలో వాళ్ళు కూడా విచారణకు హాజరు కానున్నారు. తర్వాత కేటీఆర్ కూడా హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రసన్న, అయితే పవన్ ఇప్పటికే దీనికి సంబంధించి కేటీఆర్ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. మరోవైపు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని కేటీఆర్ చెప్పారో దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ వేసింది. సో మొత్తంగా ఇదంతటికి ఏం జరుగుతుంది అనుకోవచ్చు. అలాగే మరోవైపు ఇటు ఏసీబీ కూడా విచారణకు ఆదేశించింది కదా. సో మొత్తంగా దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనుకోవచ్చు పవన్? ఇప్పటికే కోర్టులపైన తనకు పూర్తి విశ్వాసం ఉంది, న్యాయం గెలుస్తుంది అంటూ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా విచారణకు మాత్రం ఆయన హాజరయ్యేందుకు కొంతవరకు న్యాయస్థానాలు గడప తొక్కుతున్నారు. విచారణ అధికారులు ఎదుట, దర్యాప్తు సంస్థల ఎదుట విచారణకు హాజరు కాకుండా. ఈరోజు హైకోర్టు తీర్పు కొంతవరకు వారికి సానుకూలంగా వస్తుందంటూ అటు బీఆర్ఎస్ శ్రేణులన్నీ భావించినా అటు వాళ్లకు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో వాళ్ళందరూ కూడా కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఖచ్చితంగా దీనిపైన ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ కనుక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే లోవర్ కోర్టు హైకోర్టులో ఏదే రకమైన వాదనలు అయితే వినిపించిందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నగదు దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఏ రకంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిపింది, దానిలో ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడింది, ఇవన్నీ కూడా మంత్రిగా శాఖ మంత్రిగా ఆయన ఏ రకంగా బాధ్యత వహిస్తాడు తదితర వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా అదే తరహా వాదనలు వినిపించైనా సరే ఈ కేసులో అటు దర్యాప్తులో ముందుకెళ్లాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీదైతే అటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అటు విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కావాలని నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు, తాను ఏ తప్పు చెయ్యలేదు, ఎటువంటి విచారణకైనా సిద్ధమన్న కేటీఆర్ వెంటనే వెనక్కి తగ్గారు. విచారణ దర్యాప్తు సంస్థలు ఎదుట హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇది ఒక లొట్టపీస్ కేసుగా ఆయన ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అదే విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతటి లొట్టపీస్ కేసు అని చెప్పినప్పుడు ఎందుకు న్యాయవాదులను తీసుకొని ఇంత ఏసీబీ కార్యాలయం ముందు డ్రామా చేయడం, ఇంత న్యాయస్థానాలని ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా అటు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ పవన్.